Subscribe to our channel and press the bell icon for the latest updates. గాయం నుంచి కోలుకున్న తర్వాత తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు యువ క్రికెటర్ పృథ్వీ షా. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో భాగంగా గోవాతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై తరపున బరిలోకి దిగిన పృథ్వీ షా హాఫ్ సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రౌండ్ 4లో భాగంగా సోమవారం గోవా ముంబై జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో పృథ్వీ షా 47 బంతుల్లో 5 ఫోర్లు 7 సిక్స్ల సాయంతో 71 పరుగులు చేయడంతో గోవాపై ముంబై జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గోవా నిర్దేశించిన 141 పరుగుల విజయ లక్ష్యాన్ని 10 బంతులు మిగిలుండగానే ముంబై ఛేదించింది. అయితే ఈ మ్యాచ్లో పృథ్వీ షా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. గోవా ఫాస్ట్ బౌలర్ వేసిన లెంత్ డెలివరీని పృథ్వీ షా వంటి చేత్తో బాదిన 6 మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ మ్యాచ్లో ముంబై జట్టు కెప్టెన్ రహానెతో కలిసి పృథ్వీ షా తొలి వికెట్కు 95 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన గోవా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. గోవా ఓపెనర్లు షగున్ కామత్, అమోఘ్ దేశాయ్ చక్కటి శుభారంభాన్ని ఇచ్చినప్పటికీ ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాట్స్మెన్ దానిని భారీ స్కోరుగా మలచడంలో విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో దావల్ కుల్కర్ని, శార్దుల్ ఠాకూర్, శుభం రజనీ, శామ్ స్మోలాని తలో వికెట్ తీశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.